ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే భారీ షాక్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తాను చేస్తున్నటువంటి నికృష్ట పనులతో విసిగి వేసారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఝలకిస్తూ షాక్ ఇస్తూ హుటాహుటిన తను లండన్ బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి లండన్ ఎప్పుడు పోతాడు, అసలు ఇంతకీ భారతిరెడ్డి ఎందుకు లండన్ పోతోంది, జగన్మోహన్ రెడ్డితో ఏ విషయంలో విభేదాలు వచ్చాయనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంత డెకాయిట్ గాడో రాష్ట్ర ప్రజల కంటే, దేశ ప్రజల కంటే, వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ తెలిసింది ఎవరికయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని దాదాపుగా 27-28 ఏళ్లుగా భరిస్తున్నటువంటి భారతిరెడ్డి గారికి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి విజయవాడలో వాళ్ళ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతిరెడ్డి గారి పాస్పోర్ట్ ఆవిడ దగ్గరే ఉంటుంది. బట్ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు వాడి పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాడు 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 32 కేసులు, అందులో 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి ఈ దేశం నుంచి పారిపోతాడు, ఈ దేశ సంపదను దోచుకొని అనేటువంటి ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ను వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటుంది. అయితే ఇప్పుడు భారతిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇద్దరు కుమార్తెలు హర్ష వర్ష ఇద్దరు కూడా వాళ్ళు లండన్లో ప్యారిస్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళు మహిళలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని వ్యక్తులు, రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు కాబట్టి మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడడం. అయినప్పటికీ ఈ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు ఎన్నికల జరిగిన తర్వాత రిజల్ట్కి ముందు ఒకసారి పోయి లండన్ పర్యటన చేసుకొని వచ్చాడు. ఎన్నికలకు ముందు పలు దఫాలు లండన్ పోయాడు. ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి కేమన్ ఐలాండ్స్లో వీడు దోచుకున్నటువంటి డబ్బును అక్కడ దాచుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఓడిపోయిన తర్వాత ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోయి అక్కడ బతకడానికి ఫ్యామిలీతో సహా సెటప్ చేసుకున్నాడనేది అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వరుసగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. మనం చూసాం విజయసాయి రెడ్డి ఉదంతం కానీ, దువ్వాడ కానీ, ఇవన్నీ ఒక విషయాలు అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటిది భారతిరెడ్డి కూడా జగన్తో ఈ విషయంలోనే విభేదించింది. ఏంటయ్యా ఆ సబ్జెక్ట్ అంటే అవినాష్ రెడ్డి కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటీవల. ఎందుకంటే సునీతారెడ్డి గారు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరు ఉందో ఆవిడ ఇటీవల హోంమంత్రి అనితా గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన తండ్రి హంతకులను పట్టుకోవాలని, ఆ కేసు విచారణలో సహకరించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి అతి త్వరలో అరెస్ట్ అవబోతున్నాడని చెప్పి కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన భార్య మాత్రమే విదేశాలకు పోవటానికి, అంటే ఆల్రెడీ కుమార్తెలు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్లాన్ చేసుకున్నప్పుడు అవినాష్ రెడ్డి కుటుంబాన్ని కూడా తీసుకెళ్దాం, ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా మనల్ని నమ్ముకునే కదా ఆ మర్డర్ చేసింది, కాబట్టి ఇవాళ తనని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది జగన్ అంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అవినాష్ రెడ్డి విషయం వదిలే, కొన్నాళ్ళు జైల్లో ఉంటే ఏమవుతుంది, 16 నెలలు నేను ఉండలేదా అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి స్పందించడంతో విస్తుపోయినటువంటి భారతిరెడ్డి అంటే మన కోసం మర్డర్ చేసినటువంటి వ్యక్తి. పైగా ఇన్నాళ్ళంటే ఆ కేసుని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాం, ఇప్పుడు మేనేజ్ చేయలేము. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఆ ఎన్డీఏలో టీడీపీ కీలకంగా ఉంది. వాస్తవాలు బయటకు వస్తే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ను ఆపితే ఇక మందాక అసలు కేసే రాదు. కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ను ఆపలేకపోతే కేసు విచారణ మందాక రావచ్చు, మనం కూడా ఇరుక్కుపోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులు అనేది ఒప్పుకోను, అవినాష్ రెడ్డిని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, అవసరమైతే విదేశాలకు తీసుకురావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భారతిరెడ్డి చెప్పిందంట. దాంతోపాటు మరో కీలక అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది గత వారంలో. అంటే ఇంకా ఇలా సంవత్సరాలు సాగదీయటం కాదు, జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ వేగవంతం చేయాలి, కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా విచారణ త్వరగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. సరే విచారణ ఏముంది, అతను దోచుకున్న కళ్ళ ముందు కనిపించట్లా. తండ్రి అధికారంలో ఉంటే 65 కంపెనీలు పెట్టి 43,000 కోట్లు దోచుకొని దాంట్లో ఐఏఎస్ని, ఐపీఎస్ని, మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు అనేక మందిని భాగస్వాములుగా చేసి వాళ్ళందరినీ ఎప్పటికీ కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా తన కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి అనేక మంది అయోధ్యరామిరెడ్డి దగ్గర నుంచి, మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ కూడా రాజ్యసభ సభ్యులుగా చేశాడు. చాలామందిని ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళని మంత్రులుగా చేశాడు. ఈ రకంగా తను సాక్షుల్ని, సహనిందితుల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేయటాన్ని కూడా సిబిఐ సీరియస్గా తీసుకోకుండా అతను ఇన్ని సంవత్సరాలు కనీసం కోర్టుకు కూడా హాజరవ్వకుండా, అదేమంటే నేను బట్టన్ నొక్కాలి, సీఎంగా ఉన్నా, బిజీగా ఉన్నా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అందుకని నేను కోర్టుకు రానంటాడు. అంటే ఒక తప్పు చేసిన వాడు ఒక పదవిలోకి వచ్చేస్తే ఆ తర్వాత ఇక వాడు ఆ విచారణ తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రజల్లోకి వెళ్తే న్యాయ వ్యవస్థ మీద గౌరవం కూడా సన్నగిల్లేటువంటి అవకాశం ఉంటుంది, సిబిఐ మీద ఉన్నటువంటి నమ్మకం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు బాబాయ్ నేసేసినటువంటి కేసు, మరోవైపు తన అక్రమాస్తుల కేసులు విచారణ వేగవంతమయ్యేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విదేశాలకి
పారిపోకపోతే అంటే తనతో పాటు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని రమ్మని, జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకురమ్మని భారతిరెడ్డి ఒత్తిడి చేయడంతో దీనికి అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనివల్ల భారతిరెడ్డి అతనితో తీవ్రమైనటువంటి వాగ్వాదం పెట్టుకొని, సరే నువ్వు వచ్చినప్పుడు రా, నీ బతికేందో కూడా తేలుద్ది, నువ్వు బొక్కలో పోతావు, అవినాష్ పోతావు, మేమెట్టాగో మాకు నువ్వు సంపాదించిన డబ్బు ఉందా కాబట్టి నువ్వు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మాడుకుందారు కలుద్దారు అన్నట్టుగా ఆవిడేదో డిస్కషన్ చేసి తీవ్రమైనటువంటి వాగ్వాదం తర్వాత భారతిరెడ్డి గారు ఒంటరిగానే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉంచేసి తన కుమార్తెల దగ్గరికి లండన్ బయలుదేరింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదనేది సొంత కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది.